ఆ నియోజకవర్గం ఒకప్పుడు న్యూ డెమోక్రసీకి కంచుకోట, ఇప్పుడు బీఆర్ఎస్కు పెట్టని కోట. కానీ హఠాత్తుగా కాంగ్రెస్ కూడా దూసుకొచ్చి రణనినాదం చేస్తోంది. మరి అంతిమంగా విజేతగా నిలిచేది ఎవరు? పాత కాపులకే మళ్ళీ ఛాన్స్ ఉందా, లేక కొత్త నేతలు ఎవరికైనా ప్రజలు అవకాశం ఇస్తారా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో ఓసారి చూద్దాం. అనేక ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సింగరేణి బొగ్గగనుల పుట్టిల్లు ఇల్లందు. న్యూ డెమోక్రసీ పార్టీకి ఇది ఒకప్పటి కంచుకోట. ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇల్లందు నియోజకవర్గ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇల్లందు నియోజకవర్గంలో మొత్తం 2,08,151 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషుల సంఖ్య 1,02,512 మంది కాగా 1,05,638 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్కు కూడా ఇక్కడ చోటుంది. ఇక ఇల్లందు నియోజకవర్గం 1952లో ఏర్పడి 1952 నుంచి 1957 వరకు ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. 1952లో ఒక నియోజకవర్గంలో పీడీఎఫ్ పార్టీ గెలుపొందుగా మరొక దాంట్లో సోషలిస్టు పార్టీ జెండా ఎగురవేసింది. 1957వ సంవత్సరంలో ఒక దాంట్లో పీడీఎఫ్, మరో దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. 1978 తర్వాత ఇది ఎస్టీ రిజర్వ్డ్ గా మారిపోయింది. ముఖ్యంగా 1978 నుంచి ఇక్కడ 5 సార్లు న్యూ డెమోక్రసీ విజయ డంకా మోగించింది. ఈ 5 సార్లు కూడా గుమ్మడి నరసయ్యనే గెలుపొందడం విశేషంగా చెప్పవచ్చు. ఇక 2009 డిలిమిటేషన్ లో గుండాల, కార్యపల్లిని వేరే సెగ్మెంట్లకు బదిలీ చేసి కామేపల్లి మండలాన్ని కొత్తగా చేర్చి ఇల్లందు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు న్యూ డెమోక్రసీకి కంచుకోటగా ఉన్న ఇల్లందు నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. ఇల్లందు నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు వామపక్షాలు 8 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 1 సారి గెలుపొందాయి. కానీ గులాబీ పార్టీ ఇప్పటి వరకు ఒక్క ఖాతా కూడా తెరవలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో బానోత్తు హరిప్రియ నాయక్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కోరం కనకయ్య హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కోరం కనకయ్య అధికార టీఆర్ఎస్ పార్టీకి జైకుట్టారు. 2018 ఎన్నికల నాటికి పరిస్థితి మారింది. కోరం కనకయ్య కారు పార్టీపై పోటీ చేయగా హరిప్రియ నాయక్ హస్తం గుర్తు నుంచి బరిలోకి దిగారు. ఈసారి హరిప్రియ పైచేయి సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె గెలుపొందారు. అనంతరం ఆమె అధికార బీఆర్ఎస్ కోటికి చేరారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోరం కనకయ్య జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇక అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన హరిప్రియ ఈసారి గులాబీ పార్టీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య కొంతకాలం కోరం, హరిప్రియ ఇద్దరు ఒకే పార్టీలో ఉండడంతో ఇద్దరి మధ్య వర్గపోరు ప్రారంభమైంది. కానీ ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపులోకి కోరం కనకయ్య వెళ్లిపోవడంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ నుంచి హరిప్రియ నాయక్, కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య పోటీ చేయడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు కొంత సమయం ఉన్నప్పటికీ అప్పుడే నియోజకవర్గంలో హరిప్రియ, కోరం వర్గాల మధ్య లొల్లి ముదిరింది. హరిప్రియ తీరుపై కోరం ఫైర్ అవుతున్నారు. ఇక ఆమె కూడా స్వలాభం కోసమే కోరం కనకయ్య పార్టీ మారారని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా హరిప్రియ పోటీ చేయడం ఖాయమవడంతో ఆశావాహుల నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో హరిప్రియ భర్త హరిసింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పదవులు ఎరచూపి నయానో భయానో కొంతమందికి ఆయన బలవంతంగా తన వర్గంలో చేర్చుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ప్రతి పనిలో ఆయన జోక్యం చేసుకుంటున్నారని ఆ పార్టీ కేడరే గుసగుసలాడుకుంటున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని హరిసింగ్ భారీగా అక్రమ ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు కేసులు పెట్టించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హరిప్రియ నాయక్ భర్త హరిసింగ్ ఇష్యూ పక్కన పెడితే వ్యక్తిగతంగా హరిప్రియకు మాత్రం నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయటంలో ఆమె కీలకంగా పనిచేశారన్న వాదన ఉంది. ఇవి కాకుండా ఎమ్మెల్యే హరిప్రియ
సొంత నిధులతో విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం విశేషం. నియోజకవర్గంలో 3.5 కోట్ల రూపాయలతో బస్సు డిపోను నిర్మించి రాత్రి సమయాల్లోనూ దూర ప్రాంతాలకు వెళ్లే సౌకర్యాన్ని కల్పించారన్న మంచి పేరు కూడా హరిప్రియకు ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఎమ్మెల్యే మేడం ముఖ్య పాత్ర వహించారని జనం చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. బీఆర్ఎస్లో అసమ్మతిని చల్లార్చి భర్త హర్షింగ్ ఇష్యూను కంట్రోల్ చేయగలిగితే ఆమె గెలుపు ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఇల్లందులో మొన్నటిదాకా హరిప్రియ నాయక్కు ఎదురు లేదన్న మాట బలంగా వినిపించింది. కానీ కోరం కనకయ్య ఒక్కసారిగా రేసులోకి వచ్చేశారు. సరైన సమయంలో పొంగులెట్టి టీంలో జంప్ కొట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా ముందు వరుసలో నిలిచారాయన. తన బలాన్ని రాత్రికి రాత్రే పెంచేసుకున్నారు. కనకయ్య ఒక్కరే ఉంటే ఆయన అంత బలమైన అభ్యర్థి కాదు. కానీ ఇప్పుడు ఆయన వెంట పొంగులేటి ఉండడంతో కనకయ్య బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. హరిప్రియ నాయక్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి చేరుకున్నారు. అన్నీ అనుకూలిస్తే హరిప్రియను ఓడించే సత్తా కూడా కాంగ్రెస్ తరఫున కోరం కనకయ్యకే ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు అధికమే. టికెట్ కోసం మొత్తంగా 38 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ను పక్కన పెడితే ఒకప్పుడు నియోజకవర్గంలో బలంగా ఉన్న న్యూ డెమోక్రసీ వర్గాలుగా చీలిపోయింది. ఆ పార్టీ 3 వర్గాలుగా చీలిపోవడంతో పూర్తిగా బలహీనపడింది. ఎవరికి టికెట్ వచ్చినా మరో వర్గం వ్యతిరేకంగా పనిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు దాదాపుగా లేవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం యాంగిల్లో హరిప్రియకు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా. కానీ పొంగులేటి ఫ్యాక్చర్ బలంగా పనిచేస్తే మాత్రం ఆమెకు కష్టకాలమే అని చెప్తున్నారు. పొంగులేటి ఇల్లందుపై ప్రత్యేక దృష్టి పెడితే మాత్రం కోరం కనకయ్యకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందో, అప్పుడు పరిస్థితి ఇలానే ఉంటుందా లేక మారుతుందా అన్నదే వెయిట్ అండ్ సీ.